Hello everyone, let us prepare mill maker and బఠానీ కర్రీ. నాన్ వెజ్ తినాలనుండి బట్ నాన్ వెజ్ అవైలబిలిటీలో లేకపోతే ఈ మిల్ మేకర్ కర్రీ ఆల్మోస్ట్ 90% మన టేస్ట్ బడ్ని సాటిస్ఫై చేస్తుంది. సేమ్ నాన్ వెజ్ లానే ఉంటుంది. సో ఈ కర్రీకి మనకు కావాల్సింది కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటోస్ అండ్ కొత్తిమీర, కొంచెం వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర అండ్ కరివేపాకు. అండ్ ఈ కర్రీలో నేను పచ్చిమిర్చి బదులు ఎండుమిర్చి తీసుకుంటున్నా. ఒక మీడియం కప్ నిండా మిల్ మేకర్ తీసుకుంటున్నా. ఆల్సో ఇంకో కప్పు నిండా బీన్స్ తీసుకుంటున్నా. గ్రీన్ బీన్స్, పచ్చి బఠానీ తీసుకుంటున్నా. సో మెయిన్గా మనకు కావాల్సింది మిల్ మేకర్ అండ్ పచ్చి బఠానీ. సో మనకు కర్రీ కావాల్సినవన్నీ ముందుగా ఇలా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి, నీట్గా కట్ చేసుకొని. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసి కొంచెం మరిగించాలి. అండ్ ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేయడానికి మనం ఇంకో బౌల్ తీసుకొని అందులో ఎనీ కుకింగ్ ఆయిల్ కొంచెం యాడ్ చేసుకోవాలి. సో ఈ ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేయాలి. అండ్ కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇక్కడ మనం ఒక బౌల్లో ముందుగా హాట్ వాటర్ పెట్టుకున్నాం కదా, మరిగించుకున్నాం. ఈ హాట్ వాటర్ కొంచెం బాగా వేడయ్యాక అందులో కొంచెం సాల్ట్ వేసి ఈ సోయా సాస్ మొత్తం ఇందులో వేయాలి. మిల్ మేకర్ ఇది ఒక 2 minutes బాయిల్ చేసి ఇలా ఒకసారి కలుపుకోవాలి. ముందుగా వేసుకున్న సాల్ట్ ఈ మిల్ మేకర్స్కి బాగా పడుతుంది. ఆఫ్టర్ 2 minutes ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోవచ్చు. ఈ కర్రీకి మసాలా ప్రిపేర్ చేసుకున్నాం. దీనికోసం వెల్లుల్లిపాయలు, కొంచెం ధనియాలు అండ్ జీలకర్ర, దీంతోపాటు ఒక 2-3 ఎండుమిర్చి వేసుకొని బాగా దంచుకోవాలి. మనకి ఇక్కడ ఆనియన్స్, కరివేపాకు బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అన్నీ వేసి ఇంకో 2 minutes బాగా మగ్గించాలి. ముందుగా హాట్ వాటర్లో కుక్ చేసుకున్న మిల్ మేకర్ ఇలా ఉంటుంది. ఇందులో కొంచెం వాటర్ వేసి ఆ వేడి తగ్గాక ఒకసారి కడుక్కొని ఇలా నీట్గా పిండుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. సో దట్ ఏంటంటే ఎక్సెస్ సాల్ట్ వాటర్ మొత్తం ఇందులో నుంచి బయటకు వచ్చేస్తుంది. అండ్ మనం కర్రీ చేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే సరిపోతుంది కర్రీకి తగ్గినంత. ఈ మిల్ మేకర్ మనకు ఆల్మోస్ట్ 90% బాగా కుక్ అయిపోయింది. ఇక్కడ చూస్తే చాలా ఈజీగా ఇలా వస్తుంది. బట్ కర్రీ చేసుకున్నప్పుడు మాత్రం అది ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లోనే కుక్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం ఆల్రెడీ టమాటో బాగా కుక్ అయింది. ఇందులో మనం గ్రీన్ బీన్స్, పచ్చి బఠానీ యాడ్ చేసుకుని ఇంకోసారి కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక 5 minutes కుక్ చేయాలి. బఠానీ కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక 5 minutes కుక్ చేద్దాం. ఆఫ్టర్ 5 minutes మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న మిల్ మేకర్ ఇందులో యాడ్ చేసి ఇంకోసారి కలుపుకోవాలి. ఎన్నిసార్లు తిన్నా సరే ఈ మిల్ మేకర్ సేమ్ నాన్ వెజ్ లానే నాకు అనిపిస్తుంది. మీకు ఎవరికైనా అలా అనిపిస్తుందా? నాకైతే మాత్రం ఎప్పుడు నాన్ వెజ్ తింటున్నట్టే అనిపిస్తుంది. ఈ పచ్చి బఠానీలోని విటమిన్ ఈ, సి, జింక్, యాంటీ ఆక్సిడెంట్ చాలా ఎక్కువగా ఉంటాయంట. సో మన మీల్స్లో అప్పుడప్పుడు యాడ్ చేసుకోవడం చాలా మంచిది హెల్త్కి. అండ్ మిల్ మేకర్లో ఫైబర్ కంటెంట్ అండ్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత కర్రీని ఇంకో 3 minutes కుక్ చేద్దాం లిడ్ క్లోజ్ చేసుకొని. సో దట్ అందులో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అయ్యి బఠానీ కూడా బాగా కుక్ అవుతుంది. సో ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఒక స్పూన్ సాల్ట్ చూసి వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం మిల్ మేకర్ కుక్ అయినప్పుడు కొంచెం వేసాము. సో ఇక్కడ నేను 1 స్పూన్ యాడ్ చేస్తున్నా. అండ్ అలానే కొంచెం పసుపు అండ్ కొంచెం కారం. ఇక్కడ నేను కారం కూడా తక్కువ యాడ్ చేస్తున్నా. ఎందుకంటే మనం మసాలా అంటే దంచుకున్నప్పుడు అందులో నేను
ఒక 3 ఎండుమిర్చి వేసాను మసాలాకి. సో ఆ కారం అండ్ ఈ కొంచెం కారం కర్రీకి సరిపోతుంది, తక్కువ క్వాంటిటీ కాబట్టి. సో యాజ్ పర్ మన టేస్ట్ మనం కారం అండ్ ఉప్పు వేసుకోవచ్చు. వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు ఆల్రెడీ మనం దంచుకున్న మసాలా ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ మసాలాని మనం కర్రీలోని యాడ్ చేసుకుందాం. ఇంకో 3 to 4 minutes కుక్ చేసుకోవాలి. నా కుకింగ్ వీడియోస్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే నేను ఎప్పుడు ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటా. సో దట్ ఆ ఫ్లేవర్స్ చాలా బాగుంటుంది ఫ్రెష్గా. అండ్ వీల్కాన్ టైంలోని పేస్ట్ కూడా చేసుకొని ఉంచుకుంటా బ్యాకప్. బట్ ఇలా ఫ్రెష్గా దంచి వేసుకోవడం నాకు చాలా ఇష్టం. కర్రీస్ కూడా మంచి స్మెల్ వస్తాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెష్గా చేసుకొని కర్రీస్లో మసాలా వేసుకుంటే. అండ్ ఈ స్టేజ్లో నేను ఇప్పుడు మన కర్రీలోని కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నా. ఇక్కడ బఠానీ కూడా కుక్ అయింది, ఇంకొంతసేపు కుక్ చేయాలి. మసాలా యాడ్ చేసాం కదా, వాటర్ యాడ్ చేసి ఇంకో 5 to 6 minutes కుక్ చేశాక ఇది ఇలా వస్తుంది. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు అగైన్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలాని ఒక చిన్న స్పూన్తో ఒక స్పూన్ యాడ్ చేసుకొని, అండ్ ఇదే స్టేజ్లో నేను కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నా. జనరల్లీ కొత్తిమీర లాస్ట్లో వేసుకుంటా కర్రీ మొత్తం అయిపోయాక. బట్ ఈ కర్రీలో ఏంటంటే కొత్తిమీర కూడా బాగా ఉడికి మిల్ మేకర్ పడితే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని ఇంకో 2 minutes కుక్ చేస్తే సరిపోతుంది. అండ్ ఫైనల్లీ చాలా టేస్టీగా అండ్ నాన్ వెజ్కి ఏం తక్కువ లేకుండా చాలా బాగుంటుంది కర్రీ. దట్స్ ఆల్ ఎవ్రీవన్. ఫైనల్గా మనకు కావాల్సిన కర్రీ రెడీ అయిపోయింది. వెరీ రిచ్ ప్రోటీన్ అండ్ ఫైబర్ కంటెంట్ ఉన్న మంచి హెల్దీ కర్రీ. దీన్ని మనం రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. If this video is informative, please like and subscribe my channel. Thank you everyone. Have a nice day.